Hello everyone, welcome to my channel Sweet Home Simple Life. ప్లీజ్ నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఇక ఈ వీడియో విషయానికి వస్తే నేను చేసేది మాత్రం డ్రై ఫ్రూట్ స్మూదీ అన్నమాట. వెయిట్ లాస్కి కానీ హెయిర్ ఫాల్కి కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైతే ఈ స్మూదీ బాగా వర్క్ అవుతుంది. నాకైతే హెయిర్ ఫాల్ బాగుండే అన్నమాట. జుట్టు మొత్తం ఊడిపోతుందేమో అన్నంత భయం వేసింది హెయిర్ ఫాల్కి. నేను ఒక 5 వారాల నుండి అయితే ఈ డ్రై ఫ్రూట్ స్మూదీ అయితే తాగుతున్నా. ది బెస్ట్ రిజల్ట్ అనిపించింది. వారానికి 2 రోజులు మాత్రమే తాగుతున్నా, ఎక్కువ మాత్రం తాగట్లేదు. ట్యూస్డే ఒకరోజు, సాటర్డే ఒకరోజు అన్నమాట. వారానికి 2 రోజులు మాత్రమే తాగుతున్నా. 5 వారాలు అవుతుంది ఇప్పటికీ. నా హెయిర్ ఫాల్ చాలా అంటే చాలా కంట్రోల్ అయింది. డ్రై ఫ్రూట్స్ వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి, మంచి గుడ్ ఫ్యాట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి చాలా మంచిది హెల్త్కి. మీ దగ్గర చియా సీడ్స్ ఉంటే చియా సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నేనైతే చియా సీడ్స్ మాత్రం రెగ్యులర్గా తీసుకుంటా. ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక గ్లాస్ వాటర్లో 1 స్పూన్ చియా సీడ్స్ వేసుకొని మళ్ళీ ఈవినింగ్ అయితే తాగేస్తూ ఉంటాను కాబట్టి వీటిలో మాత్రం చియా సీడ్స్ మాత్రం యాడ్ చేసుకోలేదు. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఫ్లాక్స్ సీడ్స్ అయితే కంపల్సరీ, ఎందుకంటే హెయిర్కి మంచిగా హెయిర్ ఫాల్ మంచిగా కంట్రోల్ అయ్యేది ఉండేది మాత్రం ఫ్లాక్స్ సీడ్స్ వల్లనే. 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, పిస్తా సీడ్స్, 2 వాల్నట్స్, 1 అంజీరా, 2 డేట్స్, బాదం, జీడిపప్పులు 5 బాదం మాత్రం తీసుకున్నా. 5 బాదం జీడిపప్పులు అయితే తీసుకొని శుభ్రంగా కడిగేసుకున్నా. నేనైతే మంచిగా వాటర్లో అయితే కడిగేసుకున్నా. గిన్నెలో నుంచి కింద పడిపోతున్నాయని చెప్పి ఇలాంటిది ఒకటి స్ట్రైనర్ ఉంటే ఆ స్ట్రైనర్లో వేసేసి అయితే మంచిగా వాష్ చేసుకొని మళ్ళీ మంచి వాటర్ అయితే యాడ్ చేసుకొని ఓవర్ నైట్ అయితే సోక్ చేసుకుని అయితే పెట్టుకున్నా అన్నమాట. హెల్త్కి అయితే చాలా మంచిది. మనం రెగ్యులర్గా ఒక్కొక్కసారి మర్చిపోతుంటాము నానబెట్టుకొని తినాలి అని ఒక పెద్ద పని. మళ్ళీ ఏదైనా ఇంట్లో టిఫిన్ చేసిన రోజు మర్చిపోతూ ఉంటాము. కాబట్టి ఇట్లా వారానికి 2 రోజులని పెట్టుకుంటే మాత్రం మర్చిపోకుండా అయితే మనం ఈ స్మూదీ అయితే తాగుతాము. తినడం ఏమో కొంతమందికి తినడం ఇష్టం, కొంతమందికి స్మూదీ తాగడం ఇష్టం. నేను కొన్ని రోజులు తినేదాన్ని, నాకు అది తినేసినా కూడా మళ్ళీ ఆకలేసేది. కానీ స్మూదీ తాగితే ఏంటంటే అంతసేపు ఆకలి ఉండదన్నమాట. బ్రేక్ఫాస్ట్ లాగా తినేసి మళ్ళీ లంచ్ చేసేయచ్చు 12:30, 1 అట్లా. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత అయితే అవి వాటర్ మంచిగా అబ్జర్బ్ అయితే చేసుకొని మంచిగా నానిపోయినాయి ఓవర్ నైట్ అంతా. కాబట్టి మళ్ళీ ఫ్రెష్ వాటర్తోనే ఒకసారి క్లీన్ చేసుకొని స్ట్రైనర్లో ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో అయితే వేసుకున్నా. అవి నేను బాదం పైన ఉన్న పొట్టు కూడా తీసేసుకొని అయితే పక్కకు పెట్టుకున్నా. మళ్ళీ అందులో డేట్స్ ఉంటాయి కదా, ఆ డేట్స్ కూడా లోపల ఉన్న షీట్స్ అయితే మనం తీసేయాలి. ఎందుకంటే మిక్సీ జార్లో వేస్తాం కదా, ఇబ్బంది అయిపోతుంది మనకి. టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే నేనైతే 5 వీక్స్ నుండి అయితే రెగ్యులర్గా తాగుతున్నా. వీక్లీ టూ టైమ్స్ అట్లాగా. నా హెయిర్ ఫాల్ అయితే చాలా అంటే చాలా కంట్రోల్ అయింది. చాలా భయం వేసింది అప్పట్లో నాకు. సో నేనైతే ఒక వీడియో చూశాను అన్నమాట. మంతెన సత్యనారాయణ గారి వీడియోస్ ఎక్కువ ఫాలో అవుతూ ఉంటా. ఆయన వీడియోస్ తప్ప ఇంకెవ్వరివి నేను ఎక్కువ ఫాలో అవ్వను. ఆయన చెప్పిన దాంట్లో ఈ డ్రై ఫ్రూట్స్ ఒకటి యాడ్ చేసుకోమంటారు ఆయన. కానీ ఈ డ్రై ఫ్రూట్స్ నాకు తినడం కంటే ఇట్లా స్మూదీ చేసుకోవడం నచ్చింది. సో నేను ఇట్లా స్మూదీ చేసుకొని అయితే తాగడానికి అయితే ఇష్టపడుతున్నా. చూసారా, మిక్సీ జార్లో అయితే వేసేస్తున్నా అన్నీ కంప్లీట్గా. డ్రై ఫ్రూట్స్ ఆఫర్ న్యూమరస్ హెల్త్ బెనిఫిట్స్ అన్నమాట. ఏ పవర్ హౌస్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఇంక్లూడింగ్ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ ఆల్సో సపోర్ట్ హార్ట్ హెల్త్, డైజెషన్ అండ్ ఓవరాల్ వెల్బీయింగ్ అన్నమాట. ఈ డ్రై ఫ్రూట్స్ అయితే మంచి విటమిన్స్ ఉంటాయి, మెగ్నీషియం అండ్ హెల్దీ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. మళ్ళీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఈ డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల మనకైతే. డేట్స్ కూడా యాడ్ చేసుకున్నాను నేనైతే. అవి న్యాచురల్ ఎనర్జీ అన్నమాట అండ్ గుడ్ సోర్స్ ఆఫ్ ఫైబర్ అన్నమాట ఆ డేట్స్. రెజిన్స్ కూడా యాడ్ చేసుకున్నాను, నేను మర్చిపోయినా చెప్పడం. ఇందులో మంచి ఫైబర్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అయితే ఉంటాయి మంచిగా. జీడిపప్పులు అయితే విటమిన్ E, విటమిన్ B6, ప్రోటీన్ అండ్ మెగ్నీషియం అయితే ఉంటుంది. మెగ్నీషియం తీసుకోవడం వల్ల అయితే మంచి నిద్ర అయితే పడుతుంది. ఎక్కువ నిద్ర పోని వాళ్ళు, పట్టని వాళ్ళు అయితే మెగ్నీషియం ఉన్న ఫుడ్స్ అయితే తీసుకోవాలి.
మనకి డేట్స్ వల్లనే కొంచెం షుగర్ వేసుకున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. స్వీట్నెస్ కోసం యాడ్ చేసుకోవడం అవి అంతే. ఆ డేట్స్ లేకపోతే చప్పగా ఉంటుంది. అవి ఎక్కువ కూడా వేసుకోవద్దు, 2 మాత్రమే వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్న హై క్యాలరీస్ అయిపోతుంది అన్నమాట. నేను అక్కడైతే బాదంది అయితే పొట్టి తీసేసుకొని అయితే వేసుకున్నా. ఒక్కొక్కటి చాలా టైం పట్టింది. అందులోని మళ్ళీ 2 స్పూన్స్ ఓట్స్ కూడా యాడ్ చేసుకున్నా నేను. కొంచెం ఓట్స్ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కడుపు నిండిన ఫీలింగ్ అయితే ఉంటుంది, ఆకలి అయితే వేయదన్నమాట. ఉండగలుగుతాం లంచ్ టైం వరకు. 2 స్పూన్స్ ఓట్స్ యాడ్ చేసుకోవడం వల్ల అందులో కూడా మంచి ఫైబర్ అయితే ఉంటుంది మనకి. నాకైతే చాలా ఇష్టం ఓట్స్. ఉట్టి డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసుకోవడం కంటే 2 స్పూన్ల ఓట్స్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే చాలా మంచిది. అందులో 1 గ్లాస్ మిల్క్ కూడా యాడ్ చేసుకున్నా నేను. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. నేనైతే కొన్ని మిల్క్, కొన్ని పాలను కొంచెం వాటర్ అయితే కలిపి అయితే యాడ్ చేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నా. మీకు అట్లా థిక్ కన్సిస్టెన్సీలో నచ్చితే అట్లనే తినేయండి. లేదంటే కొంచెం వాటర్ పోసుకొని లూజ్ కన్సిస్టెన్సీ అయితే చేసుకొని అయితే తినేయచ్చు. నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని లూజ్గా అయితే చేసుకొని తిన్నా అన్నమాట. 1 గ్లాస్ నిండిపోతుంది. ఆ గ్లాస్ నిండిపోతుంది మనకు. బ్రేక్ఫాస్ట్ లాగా 1 గ్లాస్ అయితే ఒకరికి సరిపోతుంది. కొంచెం తక్కువ తాగాలి అనుకునే వాళ్ళు తక్కువ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే మనం చాలా తక్కువ వేసుకుని అయితే చేసుకున్నాము. అన్నీ ఎక్కువ వేసుకుంటే హై క్యాలరీస్ అయిపోతుంది. అన్నీ తక్కువ వేసుకొని చేసుకున్నాం కాబట్టి మనకు చాలా సరిపోతుంది. అందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను నేను. ఆ మిక్సీలో ఉంటుంది కదా, అదంతా వాటర్ కలిపేసి అవి కూడా యాడ్ చేసుకున్నాను అన్నమాట గ్లాస్లో. మొత్తం మిక్స్ చేసి అయితే తాగేసిన నేను. రెగ్యులర్గా మేము డ్రై ఫ్రూట్స్ తినలేము, అబ్బా మాకు చాలా కష్టం అన్న వాళ్ళు అయితే ఈ వీక్లీ 2 టైమ్స్ ఈ స్మూదీ చేసుకొని అయితే తాగొచ్చు. నేను అట్లా ఇబ్బంది పడే ఈ టిప్ అయితే ఫాలో అవుతున్నా నేను. నాకు చాలా నచ్చింది. వీక్లీ 2 టైమ్స్, ట్యూస్డే అండ్ సాటర్డే 2 రోజులు మాత్రం ఈ స్మూదీ అయితే తాగుతా. ఆ తాగిన రోజు బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ అన్నమాట. ఏది కూడా తినను, అది బ్రేక్ఫాస్ట్ లాగా మాత్రమే తీసుకుంటా. స్వీట్గా మరీ అంత స్వీట్ ఉండదు, మంచిగా అనిపిస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరైతే తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసి చెప్పండి. ఎవరైతే కొత్తగా నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్త వీడియోస్, మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. మంచి వీడియోస్ ఉంటాయి నా దాంట్లో. నేను ఎప్పుడు హెల్త్ కేర్కి సంబంధించిన డ్రింక్స్ కానీ ఫుడ్ కానీ అట్లనే తింటూ ఉంటా. అలాంటివన్నీ మీకైతే షేర్ చేస్తూ ఉంటాను. సో ఈ జ్యూస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. స్మూదీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా చేసుకొని తాగండి. మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి అందులో. ఇప్పుడున్న కల్తీ యుగంలో, ఇప్పుడున్న కల్తీ ఫుడ్ ప్రాసెస్లో అయితే ఈ ఫుడ్ అయితే చాలా మంచిది. ఇట్లా మనకు నచ్చిన వేలో హెల్తీగా చేసుకుంటూ తినడం, తాగడం అయితే చాలా మంచిది. కొంచెం ఇడ్లీలు, దోశలు లాంటివి మ్యాక్సిమం అవాయిడ్ చేసేయండి. అవి కొంచెం తక్కువ తింటేనే బెటర్. నేనైతే గ్లాస్ మొత్తం ఖాళీ చేసేసిన చూడండి. సో ఇంతటితో అయితే ఈ వీడియో అయితే అయిపోయిందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్